బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష ఎన్నికల తొలి పోరులో విజయం సాధించారు. బీహార్లోని బంకీపూర్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి తన సమీప ప్రత్యర్థి అయినటువంటి నీరజ్ కుమార్ సిన్హా పైన 20,000 ఓట్లకు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఈ విజయంతో ఆయన తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టనున్నారు. బంకిపూర్ నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నితిన్ నబీన్ 2026 ఏప్రిల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైపోయింది. నితిన్ నబీన్ అత్యంత సన్నిహితుడు మరి చిన్ననాటి స్నేహితుడైనటువంటి నీరజ్ కుమార్ సిన్హా బీజేపీ తరపున పోటీ చేయగా మరి ఆర్జేడీ తరపున రేఖా కుమారి గుప్తా అయితే పోటీ చేయడం జరిగింది. జూలై 30న ఈ నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహించగా ఆగస్టు 3న ఫలితాలను వెల్లడించారు. 2008 నియోజకవర్గాల పునర్విభజన అనంతరం బంకీపూర్ నియోజకవర్గం ఏర్పాటైంది. అంతకుముందు ఇది పాట్నా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. 2006 ఎన్నికలు మొదలు మరి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నితిన్ నబీన్ వరుసగా 5 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు 1995 నుంచి 2005 వరకు కూడా బీజేపీ నేత నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా అయితే వరుసగా 4 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారంలో ఉండటం తమ పార్టీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గంలో మరోసారి గెలుపు ఖాయమని చెప్పేసి బీజేపీ నాయకులంతా కూడా భావించారు. కానీ ప్రశాంత్ కిషోర్ రూపంలో వారికి ఊహించని భంగపాటు ఎదురయ్యిందనే చెప్పాలి. మొత్తం 31 రౌండ్లు ఉండగా మరి తొలి రౌండ్లోనే బీజేపీ అభ్యర్థిపైన పీకే 862 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. తర్వాత రౌండ్ టు రౌండ్ అయితే పెరుగుతూ అత్యధికాన్ని ఆధిపత్యాన్ని అయితే ఆయన కొనసాగిస్తూ ముందుకు వెళ్లారు. మరి 5 రౌండ్లలో కూడా 3,451 మెజారిటీ సాధించినటువంటి పీకే 18 రౌండ్లు ముగిసేసరికి 10,000 ఓట్లకు పైగా అయితే ఆధిక్యాన్ని సంపాదించుకున్నారు. ఐక్యరాజ్య సమితిలో ప్రజారోగ్య నిపుణుడిగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ అనంతరం భారతదేశ రాజకీయాల వైపు అడుగులు వేశారు. పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థ ఐపాక్ను స్థాపించినటువంటి ప్రశాంత్ కిషోర్ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రధాన వ్యూహకర్తల్లో ఒకరిగా పనిచేశారు. 2015లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఏదైతే మహాఘాట్ ఉంటుందో మహాఘాట్ బంధన్ విజయం కోసం కూడా పనిచేసినటువంటి పీకే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ విజయం కోసం కూడా పనిచేయడం జరిగింది. 2020 నుంచి 21లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, తమిళనాడులో డిఎంకే, పశ్చిమ బెంగాల్ టీఎంకే వంటి విజయాల కోసం ఆయన వ్యూహాలు అయితే రచించడం జరిగింది. రెండు 2021 బెంగాల్ ఎన్నికల అనంతరం ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేపట్టారు. ఆ తర్వాత జన్ సూరజ్ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగులు పెట్టారు. గత ఏడాది జరిగినటువంటి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సూరజ్ పార్టీ ఆకట్టుకునేటువంటి ప్రదర్శన చేయలేకపోయింది. ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి అభ్యర్థుల తరపున ప్రచారానికే పరిమితమైనటువంటి ప్రశాంత్ కిషోర్ మరి బంకీపూర్ బైపోల్ పోటీకి అయితే ఆయన దిగడం ద్వారా అయితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లయింది. అంతకుముందు 2018లో నితీష్ కుమార్ ఆయన్ను జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నియమించారు. కానీ పౌరసత్వ సవరణ చట్టం ఎన్ఆర్సీ బట్టి ఇట్లాంటి విషయాల్లో అయితే పార్టీ వైఖరిని విమర్శించడం మొదలుపెట్టాడు. మరి దీంతో నితీష్తో అయితే విభేదాల నేపథ్యంలో 2020 జనవరి 29న ఆయన్ను జేడీయూ నుంచి బహిష్కరించారు. 2024 అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున ప్రశాంత్ కిషోర్ జనసూరజ్ పార్టీని అధికారికంగా ప్రారంభించారు.
మొత్తానికి ప్రశాంత్ కిషోర్ విజయంతో బీజేపీ పతనం మొదలైందంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా నియంతృత్వ పోకడలు ఇక నడవవు అంటూ కూడా ఆయన కొనియాడారు. ఇకనైనా బీజేపీ నేతలు అయితే బుద్ధి తెచ్చుకుని ప్రజలకు అనుగుణంగా పరిపాలన చేపట్టాలంటూ కూడా హితబోధ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. बांकीपुर की जनता की जीत है और जैसा कि चुनाव प्रचार के दौरान हम लोगों ने जो बात रखी थी, ये विधायक बनाने का चुनाव नहीं है, ये भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा कि बिहार में किसी अच्छे व्यक्ति को मुख्यमंत्री बनाइए। आपको जनता ने 202 विधायक जिताए हैं, किसी अपराधी, किसी गलत चाल चरित्र चेहरा वाले व्यक्ति को बिहार का नेतृत्व मत दीजिए, अच्छे आदमी को बनाइए ताकि बिहार में भी शिक्षा हो, बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े। ये संदेश बांकीपुर के लोगों ने दिया है। बाकी विधायक जीतना हारना ये तो राजनीति है, चलता रहता है। जिन लोगों ने मत दिया उनका धन्यवाद कर रहे हैं, जिन्होंने मत नहीं दिया है उनको यही कहेंगे कि आपसे आपका विश्वास जीतने के लिए और मेहनत और प्रयास करेंगे। लेकिन महत्वपूर्ण बात यह है कि बिहार को अच्छा नेतृत्व मिलना चाहिए, बिहार सुधरना चाहिए और लोकसभा से पहले मोदी जी को, भाजपा को, अमित शाह जी को ये देखना चाहिए कि बिहार में कैसे बेहतरी हो, बिहार में बच्चों को रोजगार कैसे हो, पलायन कैसे बंद हो। एकमात्र यही उद्देश्य है। हम लोग को विधायक बन के ठेका पट्टा नहीं करना है, एक और एकमात्र उद्देश्य है, चाहते हैं कि बिहार में बेहतरी हो, बिहार में भी सिर्फ 5 किलो अनाज के नाम पर, जाति के नाम पर, धर्म के नाम पर वोट न मांगा जाए। अगर 25 एमपी गुजरात से जीत कर गए हैं, प्रधानमंत्री बनाने में मोदी जी को गुजरात के लोगों ने योगदान किया है, तो बिहार के भी 13 करोड़ लोगों ने आंख बंद करके मोदी जी को वोट दिया है। तो जितनी चिंता उनको गुजरात की है उतनी थोड़ी चिंता उनको बिहार की भी करनी चाहिए। बिहार के जो 1 करोड़ से ज़्यादा बच्चे बाहर मजदूरी कर रहे हैं उनकी चिंता होनी चाहिए। बिहार के लिए कोई एक स्पेशल प्रोग्राम बनाना चाहिए ताकि बिहार से पलायन बंद हो। कोई भी बच्चा यहाँ से 10-15 हज़ार रुपये के लिए अपने घर, परिवार, समाज को छोड़कर उसको गुजरात, बॉम्बे, दिल्ली, कलकत्ता, कोयम्बटूर, तमिलनाडु, कर्नाटक न जाना पड़े। इसी उद्देश्य को लेकर हम लोग यहाँ आए हैं और आज की जीत उसी बात को फिर से मजबूत करने के लिए है कि एनडीए को, भाजपा को लोगों ने जिताया है। अब भाजपा के नेतृत्व की ये जिम्मेवारी है कि किसी ऐसे व्यक्ति को बिहार का मुख्यमंत्री बनाए जो कि बिहार में रोजगार लाए, बिहार में शिक्षा की स्थिति को सुधारे, भ्रष्टाचार कम हो और सबसे बढ़कर पलायन बंद हो। ये सीधा सीधा मैसेज है। 30 बरस का जो गढ़ है वो सिर्फ 30 दिनों में ढह गया। वो सिर्फ इसलिए ढहा है कि बिहार के लोग भी चाहते हैं कि अब 4 किलो 5 किलो अनाज और जाति से ऊपर उठकर हम लोग के बच्चों के पढ़ाई रोजगार के लिए केंद्र सरकार और राज्य सरकार काम करे। अगर वो काम नहीं करेंगे तो आगे चुनाव के परिणाम उनको ऐसे ही देखने को मिलेंगे। రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త జన్సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మరి తొలి ఏదైతే ఆయన నిలబడినటువంటి తొలి ఎన్నికల్లోనే ఆయన ప్రత్యేకంగా ప్రస్తుతం అయితే గెలిచినట్టు తెలుస్తా ఉంది. మరి ఆయన గెలుపును భారత రాజకీయాల్లో ఎలా చూడాలంటారు? రాధాకృష్ణ, బీహార్ రాజకీయాల్లోనే ఏళ్ల తరబడి మూసి పడిపోయినటువంటి సమీకరణాలు కూడా తలకిందులు చేస్తూ జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ పీకే బాంకీపూర్ ఉప ఎన్నికల్లో కూడా సంచలన విజయం నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. 1995 నుంచి కూడా బీజేపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన ఈ స్థానంలో తొలిసారిగా ప్రత్యక్ష పోటీకి దిగి ఏకంగా 18,900కు పైగా కూడా ఓట్ల భారీ మెజారిటీతో పీకే గెలవడం బీహార్ రాజకీయ ముఖ చిత్రాన్ని ఒక్కసారిగా మార్చివేసిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. కేవలం సెంటిమెంట్లతో కాకుండా పక్కా ప్రణాళికతో పీకే అమలు చేసినటువంటి 5 ప్రధాన రాజకీయ వ్యూహాలు మరి తెలుస్తా ఉంది. దీనికి కారణం కూడా అందులో ముఖ్యంగా చూస్తుంటే కూడా గతంలో వెనుక ఉండి ఇతరులకు ఎన్నికల వ్యూహాలు రచించినటువంటి పీకే ఈసారి ఎలాంటి సేఫ్ సీటు వెతుక్కోకుండా కూడా బీజేపీలోకి తిరుగులేని కంచుకోటగా ఉన్నటువంటి బాంకీపూర్ ను ఎంచుకొని తానే అభ్యర్థిగా బరిలోకి దిగినట్టుగా తెలిసింది. అయితే ఒక ద్వితీయ శ్రేణి నాయకుడిని పెట్టుకోకుండా తానే స్వయంగా నిలబడడం ద్వారా ఈ ఉప ఎన్నికను తన నాయకత్వానికి, సిద్ధాంతానికి కూడా ఒక రెఫరెండం లా మార్చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఓటర్లలో ఈయన మార్పు తెచ్చేందుకు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టుగా తెలిసింది.
ఈ బలంతో ఏదైతే ఉన్నదో విశ్వాసాన్ని కలిగించి ఓటర్లను ఆయన వైపు కూడా తిప్పుకునేటటువంటి అంటే స్వయంగా తానే ఒంటరి పోరాటం చేశారని స్పష్టంగా తెలుస్తా ఉన్నది. సో దాంతో పాటు కూడా బాంకీపూర్ అంటే బీహార్ లోనే అత్యధికంగా కాయస్థ వైశ్య మరియు ఇతర అగ్రవర్ణ ఓటర్లు ఉన్నటువంటి పట్టణం నియోజకవర్గం మనం చూస్తూ ఉంటాము. అయితే దశాబ్దాలుగా ఈ ఓటు బ్యాంకు బీజేపీకి కంచుకోటగా ఉంటూ వచ్చింది. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ సాంప్రదాయ సమీకరణాలను పక్కా ప్రణాళికతో దెబ్బతీశారని చెప్పొచ్చు. 30 ఏళ్లుగా ఒకే పార్టీకి ఓటేస్తూ వస్తున్నటువంటి కాయస్థం వైశ్య సామాజిక వర్గాల్లో కూడా స్థానిక పరిపాలన నిస్తేజంపై కూడా ఉన్న తీవ్ర అసంతృప్తిని ఆసరగా చేసుకొని కూడా ఆ ఓట్లలో పెద్ద భావాన్ని జన్ సూరజ్ వైపు కూడా తిప్పుకోగలిగారని తెలుస్తా ఉన్నది. మరోవైపు ఆర్జేడీకి అండగా ఉండే యాదవ, ముస్లిం మరియు ఈబీసీ ఓటర్లలోని చదువుకున్నటువంటి యువతను మిమ్మల్ని కేవలం ఓట్ బ్యాంక్ గానే వాడుతున్నారు అనే దాని మీద కూడా ఒక స్లోగాన్ని దాన్ని ప్రజల్లోకి యువతలోకి కూడా ఒప్పించి ఆ ఓటర్లను సైతం కూడా ప్రభావితం చేయడంలో ఆ ఓట్లను చీల్చడంలో కూడా మరి పీకే సక్సెస్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంతో పాటు మూడో వ్యూహం కూడా 5,000 కిలోమీటర్ల పాదయాత్ర తను చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. సో ఏసీ గదుల నేత అని ప్రత్యర్థులు చేసినటువంటి విమర్శలకు తుడిచిపెట్టడానికి పీకే ఎంచుకున్నటువంటి ప్రధాన ఆయుధం సుదీర్ఘ పాదయాత్ర అని చెప్పుకోవచ్చు. సో బీహార్లోని 38 జిల్లాలో దాదాపు 5,000 కిలోమీటర్లకు పైగా కూడా తను నడుస్తూ గ్రామాల్లో రాత్రి బసలు చేయడం, వేలాది మొహల్లా సమావేశాలు నిర్వహించడం ద్వారా క్షేత్రస్థాయిలో బలమైనటువంటి కార్యకర్తల జాలాన్ని అంటే నెట్వర్క్ ని కూడా నిర్మించుకున్నారనే దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. సో ఎన్నికల సమయానికి ఈ నెట్వర్క్ జన్ సూరజ్ కు క్షేత్రస్థాయిలో కూడా కొండంత అండగా నిలిచిందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఇంకో అంశం కూడా తను ముందు పెట్టుకోవడం జరిగింది. ఏదైతే కుల మతం స్థానంలో ఉన్నటువంటి ఉపాధి అభివృద్ధికి సంబంధించినటువంటి దాన్ని కూడా తను యూజ్ చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే బీహార్ రాజకీయాల్లో కూడా నిరంతరం నడిచేటటువంటి కుల మత సెంటిమెంట్లను కూడా పీకే పూర్తిగా పక్కన పెట్టారనే తెలుస్తున్నది. బీహార్ను తీవ్రంగా వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్య అయినటువంటి యువత వలసలు, స్థానిక ఉపాధి, నాణ్యమైనటువంటి విద్య, సో నగర మౌలిక సదుపాయాలు మరియు అవినీతి రహిత పాలన అంశాలని తన ప్రధాన ప్రచార ప్రచార రసాలుగా మార్చుకున్నారని తెలుస్తున్నది. సో ఇది సాంప్రదాయ రాజకీయాలతో విసిగిపోయినటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నటువంటి తటస్థ అంటే నాచురల్ ఓటర్లను కూడా ముఖ్యంగా యువతని ఏకపక్షంగా జన్ సూరజ్ వైపు నడిపించిందని చెప్పుకోవచ్చు. సో ఇంకా ఉప ఎన్నికల్లో సాధారణంగా నమోదు కాకుండా పోయేటటువంటి పోలింగ్ శాతాన్ని కూడా పీకే తన అనుకూలంగా మలుపుకున్నారనే తెలుస్తా ఉన్నది. సో డేటా అనలిటిక్స్ సహాయంతో కూడా ప్రతి 10-15 కుటుంబాలకు ఒక జన్ సూరజ్ సాధిని కేటాయించారన్నట్టుగా తెలుస్తా ఉంది, వాలంటీర్ని కూడా. సో 10-15 కుటుంబాలకు సంబంధించి ఒక జన్ సూరజ్ సంబంధించిన వాలంటీర్ని కూడా కేటాయించినట్టుగా తెలుస్తా ఉన్నది. సో పోలింగ్ రోజున జన్ సూరజ్ మద్దతుదారులైనటువంటి ఓటర్లు, తటస్థ ఓటర్లు ఖచ్చితంగా బూత్లకు వచ్చి ఓటు వేసేలా ప్రొఫెషనల్ రీతిలో కూడా మొబిలైజ్ చేయడంలో పీకే టీమ్ పక్కా వ్యూహంతో విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. మరి బీహార్లో కొత్త రాజకీయ శకం మొదలవనుందా అనే దాన్ని కూడా స్పష్టంగా ఈ రిజల్ట్ తో తెలుస్తున్నది. మరి బాంకీపూర్ విజయం కేవలం ఒక అసెంబ్లీ స్థానంలో వచ్చినటువంటి గెలుపు మాత్రమే కాదు, అది రాబోయే బీహార్ అసెంబ్లీ ప్రధాన సమరానికి కూడా స్పష్టమైనటువంటి నాందిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మరి దశాబ్దాలుగా ఉనికిలో ఉన్నటువంటి కూటములు కావచ్చు, పాత సమీకరణలను దాటుకొని కూడా పక్కా ప్రణాళిక, క్షేత్రస్థాయి శ్రమతో ముందుకు వెళ్తే ఎలాంటి కంచుకోటనైనా బద్దలు కొట్టొచ్చు అన్నదాన్ని కూడా ప్రశాంత్ కిషోర్ ఈ విజయంతో రుజువు అయిందనేది స్పష్టంగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. సో ఇప్పుడు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ పతనం ఇక మొదలైంది అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? దాంతోపాటు ఇక మరి ప్రతిపక్షాలకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ యొక్క గెలుపు అనేది ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చూడాలా? ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి పీకే సంబంధించి కూడా కొన్ని ఏళ్ల తరబడి కూడా తనకు ఒక హిస్టరీ ఉంది. పాతాల్లోకి పాతుకుపోయినటువంటి పార్టీలను కూడా తను పైకి తీసుకొచ్చి తన వ్యూహాలతోని రచించి కూడా ఆ పార్టీలను అధికారంలోకి నిలబెట్టినటువంటి ఒక స్పష్టమైన గణనీయమైనటువంటి ఒక చరిత్ర
పీకేకి ఉందని చెప్పుకోవచ్చు. సో అప్పుడు ఇప్పుడు ఏదైతే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు మనం ఉప ఎన్నికల్లో చూస్తున్న ఈ రిజల్ట్ లోనే బీహార్కి సంబంధించి కూడా సో బీజేపీకి ఎంతో పట్టినటువంటి ప్రాంతం, ఎంతో కుల మతాలకు సంబంధించి బీజేపీకి 70-80% కూడా ఓటింగ్ ప్రభావితం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా, కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ పీకే ఓడించోడు అంటే ఒక్కసారి స్పష్టంగా తెలుస్తా ఉంది. తను రచించినటువంటి వ్యూహాలు కావచ్చు, తను అమలు చేసినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. సో ఎన్నికల్లో ఏదైనా జరగవచ్చు. ఏది అంటే వరుసగా గెలుస్తున్న పార్టీలు ఓడిపోవడం, లేకపోతే ఎప్పుడు గెలవని పార్టీలు గెలవడం. సో కేవలం అది డిపెండింగ్ ఆన్ ఏదైతే ఎన్నికల వ్యూహాలు అనేది స్పష్టంగా తెలుస్తా ఉన్నది. సో దాన్ని డిఫరెంట్ గా పీకే ప్రవర్తిస్తూ ఉంటాడు. ఏ రాజకీయ సమీకరణాలు అంటే ఏ ప్రాంతంలో ఏ రాజకీయ సమీకరణాలు ఉంటాయి, ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుంది, ఏ విధంగా వ్యూహాలు రచిస్తే మనకి సక్సెస్ఫుల్ గా రేటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అనే దాన్ని కూడా ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన టీం అంతా కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా అనేది ఉంటుంది. కాబట్టి సో వీరిదైనటువంటి శైలిలో కూడా ఇట్లాంటి రిజల్ట్ సాధ్యమవుతా ఉన్నది. సో ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు కూడా దీనిపైన మొగ్గు చూపుతున్నాయని చెప్పుకోవచ్చు, పీకేకి సంబంధించిన దాని మీదనే. సో తను నడిచినటువంటి వ్యూహాలు కావచ్చు, తను ఎంచుకున్నటువంటి మార్గాలు కావచ్చు, సో తను ఏ విధంగా ముందుకెళ్ళాడు అనే దాని మీద కూడా ఇప్పుడు ప్రతిపక్షాలకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారనుంది అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. దాంతో పాటు ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ వెనకాల కూడా మనం చూడొచ్చు రాధాకృష్ణ. సో బీజేపీ పార్టీ పతనం అయిపోయింది అనే దానికి అంటే ఖచ్చితంగా పతనం అయిపోయింది అని చెప్పలేము, కానీ ఇక్కడ ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ మాత్రం ఉన్నది. సో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా కూడా క్షేత్రస్థాయిలో పని చేయకపోతే ఖచ్చితంగా పార్టీ ఓడిపోవడం, తను ఓడిపోయడం కూడా స్పష్టంగా కనిపించేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జరిగినటువంటి ఈ ఉప ఎన్నికల రిజల్ట్ కూడా అదే చూస్తున్నాం. సో బీజేపీ క్యాంపెయినింగ్ సరిగా లేకపోవడమా, లేకపోతే తిని చేసినటువంటి ప్రచార శైలి కావచ్చు, సో ఏదైనా జరగవచ్చు అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు ఈ రిజల్ట్ స్పష్టంగా చూస్తా ఉన్నాము. సో దీనికి ఏదో మరి అక్కడ ఆ ప్రాంతాల్లో బీజేపీ పతనం స్టార్ట్ అయిందని అనడానికి కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఏదైనా జరగవచ్చు కాబట్టి. సో ఇప్పుడు అంతా కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మాత్రం పీకే ప్రస్తుత రాజకీయ వర్గాలకి అందించినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది రాధాకృష్ణ. సో మరి ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉప ఎన్నిక గెలుపు ఆయన స్ట్రాటజీని 2029 ఎన్నికలతో పోలిస్తే మరి అప్పుడు దేశంలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారే అవకాశం ఉంటుంది ప్రభాకర్? ఖచ్చితంగా అప్పుడున్నటువంటి సిచ్యువేషన్, అప్పుడున్నటువంటి సందర్భాలను చూస్తే కూడా ఇట్లాంటి వ్యూహకర్తలనే చాలా మంది రాజకీయ పార్టీలు తీసుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంత రొటీన్ మనం రిజల్ట్ చూస్తా ఉన్నాం. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ 3 సార్లు కూడా మరి అధికారాన్ని చేజెక్కించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో రానున్నటువంటి 2029 ఎన్నికలకు సంబంధించి కూడా సో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రజల్లో కూడా చాలా వరకు కూడా జరుగుతున్న పాలన పైన కావచ్చు, చేస్తున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా సో ఎప్పటికప్పుడు ప్రజలు కూడా తెలుసుకుంటా ఉన్నారు. సో ఏ ప్రభుత్వాలు ఎంచుకుంటే బాగుంటుంది అనే దాన్ని కూడా ప్రజలు కూడా ఓటు వేసే దాంట్లో కూడా చాలా క్లిష్టంగా ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రాబోయేటటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా క్లిష్టంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వాలు కూడా అంటే ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఒక అలజడిని సృష్టించేటటువంటి పరిస్థితి మాత్రం ఈ అంశానికి స్పష్టంగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్ గా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త కమరిక జన్ సూరజ్ అనేటువంటి పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారిగా నిలబడ్డాడు. మరి తొలిసారిగా విజయాన్ని కూడా కైవసం చేసుకున్నాడు. బీహార్లోని బంకీపూర్ అనేటువంటి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆయన ఘన విజయాన్ని సాధించాడు. అయితే ఈ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాజకీయ సమీకరణాలు ముందు 2029 ఎన్నికల్లో ఎలా ఉండబోతున్నాయి అన్నదానికి మాత్రం బిగ్గెస్ట్ ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నాయి. నిజంగానే ఇలాంటి వ్యూహకర్త ఇప్పటికీ దేశంలో అనేక పార్టీలను గెలిపించడానికి ఎన్నోసార్లు కీలక పాత్రను పోషించినటువంటి వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తి స్వయంగా ఒక పార్టీని పెట్టి ఈ రోజు ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఇలా తొలి విజయం సాధించుకున్నాడు. మరి ఇలాంటి వ్యక్తి రాబోయే 2029 ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంటుంది అన్న కోణంలో కూడా ఓవైపు ప్రతిపక్షాలు, ఓవైపు బీజేపీ కూడా మరి ఇప్పుడు అంటే తలమునకలుగా వాళ్ళైతే ప్రశ్నలను లేవనెత్తుకుంటూ ఉన్నారు. మరి ఇలాంటి సినారియో ఖచ్చితంగా ఈయన గెలుపు మాత్రం ఇప్పుడు బీజేపీకి ఇది ఒక ఎదురు దెబ్బ అనే చెప్పాలి. కంచుకోట, అక్కడ బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఆ ప్లేస్ని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు కుంభస్థలాన్ని బద్దలు కొట్టి అక్కడ ఆయన విజయాన్ని జెండాను పాతిండు, అక్కడ ఆయన విజయాన్ని కైవసం చేసుకుండు. మరి ఇలాంటి పరిణామాల మధ్య 2029 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి?
ఇలాంటి స్ట్రాటజిస్టు మరి రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేసి తన యొక్క పార్టీని దేశం వ్యాప్తంగా కూడా ఏమైనా విస్తరించే అవకాశాలు ఉంటాయా, ఆ పార్టీలో బీజేపీ పతనానికి ఈయన ఏ విధంగా పాల్పడే అవకాశం ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు అయితే ప్రస్తుతం తలెత్తుతా ఉన్నాయి. చూడాలి మరి ముందు ఈయన యొక్క స్ట్రాటజీ, అంటే ఈయన ప్రస్తుతం ఆల్రెడీ స్ట్రాటజిస్ట్ కాబట్టి ఈయన మరి పొలిటికల్ రంగంలో కూడా అడుగులు వేస్తా ఉన్నాడు. ఇవన్నీ ఒక స్ట్రాటజిస్టు పొలిటికల్ రంగంలో అడుగు వేస్తే దాని ప్రభావం పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగానే మారింది.